హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా మన వీడియోస్ రాక ఒక 10 డేస్ వరకు అవుతుంది కదా. వీడియోస్ రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం నాకైతే హెల్త్ బాగాలేదండి. ఇంట్లో అందరికీ కూడా ఫీవర్సేనమాట. అందువల్ల అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా 2 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇక్కడ ఒక 4 కట్టల గోంగూరను అయితే శుభ్రంగా ఇలా ఆకుల్లాగా కోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలని, అంటే మీరు ఎంత పచ్చడి అయితే చేయాలనుకుంటున్నారో అంత గోంగూరకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను కూడా కడిగి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో పచ్చిమిరపకాయలు ముందుగా క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కదుపుతూ గోంగూరలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోని గోంగూర అంతా దగ్గరికి ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. గోంగూర ఇలా దగ్గరికి ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా కాస్త తక్కువగా అయితే కొంచెం చింతపండుని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి దగ్గర పడనివ్వాలి. చూడండి, కొద్దిసేపటికి మూత తీస్తే గోంగూర అంతా చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గరకు అయిపోయింది. మిరపకాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారి పెట్టుకోవాలి. చాలా క్విక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 నిమిషాల్లో అయితే అయిపోతుందన్నమాట. తర్వాత గోంగూర మిశ్రమం చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే చల్లారిన గోంగూర మిశ్రమం కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మీరు గల్లులపైన వేసుకోవచ్చు. ఇక్కడ రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. ముందైతే ఒకసారి ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే ఉల్లిపాయ కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంగువ ఉంటే వేసుకోండి. తర్వాత ఈ తాలింపు మొత్తం చక్కగా వేయించుకున్న తర్వాత ఈ వేయించుకున్న తాలింపులోకి అయితే మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని అయితే వేసుకోవాలి. పచ్చడి మొత్తం వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇలా నూనె అంతా పచ్చడిలో నుంచి పైకి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్ గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం 2 నిమిషాల్లో అయితే ఈ గోంగూర చట్నీ అయితే చాలా బాగా తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసి మన ఛానల్ని అయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.